యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. భయభక్తులు కలిగిన కుటుంబము అని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. భయభక్తులు కలిగిన కుటుంబం చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం చూస్తే బంధువులు అయితేమి, ఉద్యోగం చేసే చోట, స్నేహితుల దగ్గర అశాంతి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు కృంగిపోతూ ఉంటాం. ఎక్కడ ఏ సమస్య అయినా ఎదుర్కోవచ్చు. స్నేహితుల మధ్య ఉన్నా మనం సమస్యలు ఎదుర్కోవచ్చు, బంధువుల మధ్యలో ఉన్నా ఎదుర్కోవచ్చు, ఉద్యోగం చేసే చోట అయినా సమస్య ఉన్నా ఎదుర్కోవచ్చు. కానీ కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు, కుటుంబంలో నెమ్మది లేనప్పుడు, కుటుంబంలో భయభక్తులు లేనప్పుడు చాలా మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రత్యేకంగా భయభక్తులు కలిగిన కుటుంబంగా ఎప్పుడు ఉంటుందంటే, దేవుని ప్రార్థన చేయడము అనేది మనం ఎప్పుడైతే కంటిన్యూగా దేవుని ప్రార్థన చేసుకుంటామో కుటుంబంలో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అట్లనే ఎప్పుడూ సంతోషము సమాధానము ఉండదు. దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచి ఉంటాడు. మనకు కలిగే కష్టమైన, బాధ అయినా, సమస్య అయినా ఇవన్నీ కూడా కొద్దిసేపు, కొద్ది కాలమే మనతో ఉంటాయి. ఎందుకంటే ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది కాబట్టి, ప్రార్థన ఆలకించే దేవుడు మనకు వెన్నంటి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. అంటే మనకు వచ్చే ఏ రోగమైనా, ఏ బాధ అయినా, సమస్య అయినా, ఇబ్బంది అయినా అశాశ్వతమైనవే కానీ శాశ్వతమైనవి కాదు. అందుకే ఎక్కడ సమస్య ఉన్నా మనం పరిష్కరించుకోవచ్చు. కానీ కుటుంబంలో సమస్య ఉంటే, కుటుంబంలో ఇబ్బంది ఉంటే, కుటుంబంలో ప్రార్థన లేకపోతే మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. దేవుని మాటలో చూస్తే అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇది మనందరికీ తెలుసు. శతాధిపతి అయిన కొర్నేలి గురించి చూడండి ఏం చెప్తుందో. చదువుమా, చదువు. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు ఉండెను. ఎవరైనా భక్తిపరుడా, భక్తి లేనివాడా? ఎక్కడ ఉన్నాడు? కైసరులో శతాధిపతి అయిన కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఒక్కడు ఉన్నాడు. ఈయన భక్తే ఈయనకు శక్తి. ఆయన మాత్రమే భక్తిపరుడుగా లేడు, ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు చూడండి. భక్తిపరుడు ఒకడు ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా, ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు? ఇంటి వారందరూ. ఇంటి వాళ్ళ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. కుటుంబంలో ఒక మనిషి అభివృద్ధి చెందాలంటే సమైక్య కుటుంబంగా ఉండాలి, కలిసి ఉండాలి. అందుకే పెద్దలు కూడా కలిసి ఉంటే కలదు సుఖము అంటారు. కుటుంబంలో ఉండే ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా ఆ కుటుంబంలో సఖ్యత లేకపోతే, ఆ కుటుంబంలో భయభక్తులు లేకపోతే, ఆ కుటుంబంలో ప్రార్థన లేకపోతే అది సరైనది కాదు. కుటుంబం యొక్క సపోర్ట్ పిల్లర్లా ఉండాలి. ఒక ఇల్లు నిలబడాలంటే ముఖ్యమైనది ఏది బలంగా ఉండాలా? పునాది బలంగా ఉండాలి. కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో బలంగా ఉండాలి. ప్రార్థనలో బలంగా ఉంటే, ప్రార్థనలో మనం పిల్లర్స్ లాగా ఉంటే పైన స్లాబ్ బాగా ఉంటుంది. అందుకే ఇక్కడ భక్తిపరుడు అనే ఒకడు ఉన్నాడు. ఆయన పేరు కొర్నేలి. ఆ కొర్నేలితో పాటు ఇంకా ఎవరెవరు భయభక్తులు కలిగి ఉన్నారంట? తన ఇంటి వారందరితో, అందరితో అనుందా, కొందరితో అనుందా? అంటే అతనికి ఉండేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఏమి కలిగి ఉన్నారు? దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి. చూడండి, కుటుంబంతో కూడా ఏమున్నారంట? భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు, ఇంకా కుటుంబం కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. కుటుంబం భయభక్తులు కలిగి ఉంది కాబట్టి
ధర్మము చేసినా దానములు చేసినా ఏమనడం లేదు. ఒకవేళ కుటుంబంలో భయభక్తులు కలిగిన వారు లేకపోతే, కుటుంబంలో దేవుని గురించి తెలిసిన వారు లేకపోతే ఈయన కూడా భయభక్తులు గలవాడుగా ఉండేవాడు కాదేమో. కుటుంబం అంతా కూడా ఆయనకి సపోర్టుగా ఉంది కాబట్టి ఆయన శతాధిపతిగా ఉన్నాడు. ఇంకా దాన ధర్మములు చేసేవాడిలో ముందంజలో ఉన్నాడు. కొన్ని కుటుంబాల్లో ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయం చేస్తే వచ్చేటువంటి మేలులు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడు నువ్వు ఈ కార్యాలే చేస్తావా, ఎప్పుడు ఉండే దాంట్లో దాన ధర్మాలే చేస్తావా అని అంటారు. కానీ ఈయన కుటుంబంలో భయభక్తులు కలిగిన కుటుంబం అంతా ఉంది కాబట్టి ప్రజలకు ఏం చేసేవాడు, బహుధర్మము చేయించు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్త ధర్మాలు మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ఏమంట, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎవరు ప్రార్థన చేశారు? భయభక్తులు ఉన్నోళ్ళ, భయభక్తులు లేని వాళ్ళ? దేవుడు అంటే భయము భక్తి కలిగిన కుటుంబము, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. ఇంత భయభక్తులు కలిగి ఉంటే కాదు, దాన ధర్మాలు చేస్తే కాదు. భయభక్తులతో పాటు దాన ధర్మాలతో పాటు ముఖ్యమైనది ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రతి దినము మనం ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన చేస్తుంటారు కానీ తినేటప్పుడు ప్రార్థన చేయరు. మనం తింటున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఎప్పుడు కూడా మనము మన మనసులో దేవుని గురించి ధ్యానము చేయాలి. ఆ ధ్యానమే, ఆ ప్రార్థననే మనల్ని కాపాడుతుంది. అది మనకు ఇరువైపులా ఎట్లుంటుంది? కవచము వలె కాపాడుతుంది ప్రార్థన. కాబట్టి ఈ శతాధిపతి అయిన కొర్నేలుతో పాటు కుటుంబం అంతా కూడా భయభక్తులు కలిగి ప్రార్థన చేసే కుటుంబము, దాన ధర్మాలు చేసేటువంటి కుటుంబం. అందుకే కుటుంబంలో ముఖ్యంగా కేంద్ర బిందువు ఎవరైనా, మన కుటుంబానికి కేంద్ర బిందువు ఎవరు? క్రీస్తుని మనం కేంద్ర బిందువుగా ఎంచుకోవాలి. క్రీస్తుని మనము ముందు స్థానంలో పెట్టాలి. క్రీస్తుని ముందు పెడితే అన్ని మనకి మంచి జరుగుతుంది. ఏ విషయంలోనైనా దేవుని ముందు పెట్టాలి. దేవుని మనం అడగాలి, దేవా ఇది నేను చేయాలా వద్దా, ఈ చేస్తున్న పని మంచిదా చెడ్డదా అని మనం ప్రార్థన చేస్తే మన మనస్సు మనల్ని హెచ్చరిక చేస్తుంది. ముఖ్యంగా దేవుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా లోకానికి దూరంగా, చెడుకు దూరంగా ఉండి మంచిని హత్తుకుంటాడు. ఎందుకు అతనిలో మంచి ఉంది, ఎందుకు ఆమెలో మంచి ఉంది అంటే వాళ్ళు ప్రార్థన చేసేటువంటి వారు కాబట్టి, దేవుని యందు భయభక్తులు గలవారు కాబట్టి వారికి మేలు జరుగుతుంది. ఆ కుటుంబము ఎట్లా ఉంటుందంటే బండ మీద కట్టబడిన కుటుంబం వలె ఉంటుంది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఎట్లుంటుంది? ఇసుక మీద కట్టబడిన ఇల్లు అయినా, ప్రార్థన లేని జీవితమైనా ఒకటే. బండ మీద కట్టబడిన ఇల్లు, ప్రార్థన కలిగిన కుటుంబము, గాలి వచ్చినా, వాన వచ్చినా, మరి ఏది వచ్చినా కూడా అది ఎప్పుడు కూడా పడిపోదు. ఉదాహరణకి మన తుంగభద్రలో రైలు పోయేటువంటి బ్రిడ్జి ఉంది కదా, అది దాదాపుగా 100 సంవత్సరాల పైన ఉంటుందేమో కదా, 100 ఏళ్ళు పైన దాటిపోయింది. అంత గట్టిగా ఉందంటే ఏమిటంటే దాని పునాది ఎటువంటిది? భద్రంగా ఉంది. మేము నిన్ననే అనుకుంటే బుధారపేట నుంచి వచ్చేటప్పుడు రాజ్విహార్ మీద ఉండే బ్రిడ్జి అది చాలా కాలమైంది, కానీ బుధారపేట మీద నుంచి వంటౌన్కి వేసిన బ్రిడ్జి దాని తర్వాత వేసినది. అంటే కొత్తగా వేసిన బ్రిడ్జి పాత బ్రిడ్జి ముందర ఏమైంది? అది పర్రలిచ్చిపోయింది, అది పడిపోవడానికి అవకాశం ఉంది. అది ఎందుకు అట్లయింది అంటే ఈ కాలం మనుషులు ఏం చేస్తున్నారంటే కరెక్ట్ మెటీరియల్ వేయడంలే, కరెక్ట్గా వేయాల్సిన కంకర, సిమెంటు, ఇసుక, రాయి, తర్వాత కడ్డీ ఎంత ఎంఎం కావాలో అది వేయడంలే. అంటే స్వార్థం కోసము, ధనం కోసం ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. అంటే అది కరెక్ట్ కాదు. ఈనాడు కూడా మనం ఎట్లుండాలా? మనము వేసే ప్రతి అడుగు, ప్రతి కంకర అంటాం కదా, కంకర వేస్తున్నారు, అది బలంగా వేయాలి. ఆ స్లాబ్ వేసినప్పుడు కూడా మెజర్మెంట్ ప్రకారంగా వేస్తారు. ఒక 10 గంపలకి ఎంత ఇసుక వేయాలా
ఆ ఇసుకతో పాటు ఎంత సిమెంట్ కలపాలా అని మెజర్మెంట్ వేస్తేనే అది బలంగా ఉంటుంది. ప్రార్థన అనేటువంటిది కూడా మనం బలంగా వేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలంటే దివారాత్రములు దేవుని ప్రార్థన చేయాలి, దివారాత్రములు దేవుని గురించి ధ్యానము చేయాలి. 10వ అధ్యాయం 31వ వచనం అదే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 31లో కొర్నేలి నీ ప్రార్థన వినబడెను. చూడండి ఎంత మంచి మాట. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను. నీ ప్రార్థనతో పాటు నీ కుటుంబం యొక్క ప్రార్థన నీకు తోడుగా ఉంది కాబట్టి నీవు చేసే ప్రార్థన ఏమైంది? వినబడింది. విద్యార్థులు పరీక్షలప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ఆ ప్రార్థనకి సపోర్టుగా ఎవరు ప్రార్థన ఉండాలో? తల్లిదండ్రుల ప్రార్థన కూడా ఉండాలి. తల్లిదండ్రులు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అంటే వాళ్ళు చేసే ప్రార్థనకి ఈ కుటుంబం కూడా సపోర్టుగా ఉన్నప్పుడు ఏ విషయంలో అయినా అప్పుడు ఏమవుతుందంటే ప్రార్థన ఏమవుతుంది? వినబడేను. నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు చేసిన ప్రార్థన వింటాడు, ఆ ప్రార్థనను జ్ఞాపకము చేసుకుంటాడు. మనం కూడా మర్చిపోయినప్పుడు అప్పుడప్పుడు నేను ఆ పని చెప్పినా చేసేట మర్చిపోయినా నేను మళ్ళీ పోయేసలే అంటాం. కానీ మనం మర్చిపోయినా కూడా దేవుడు మర్చిపోడు. తగిన సమయం ముందు నీకు ఇస్తాడు. ఆ తగిన సమయం ముందు నిన్ను ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకము చేయబడి ఉన్నవి. జ్ఞాపకము. నీవు నేను కూడా దేవుని జ్ఞాపకములోనికి రావాలి. దేవుని జ్ఞాపకములోనికి రావాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి ఎప్పుడు మనం దగ్గరగా ఉంటాం. దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉంటాం. మన గుండె చప్పుడు వినబడాలంటే చెవు ఎక్కడ ఉండాలా? మామూలుగా నువ్వు నేను ఎదురు నిలబడి మాట్లాడితే నీ గుండె చప్పుడు నాకి, నా గుండె చప్పుడు నీకు వినపడదు. ఎప్పుడు వినపడుతుంది? ఆ గుండె మీద చెవు పెట్టాలి. ప్రార్థన కూడా ఎప్పుడు వినపడుతుంది? దేవునికి ఆనుకొని ఉండాలి. నీ గుండె ప్రార్థనకు సమీపంగా ఉంటే నీ గుండె చప్పుడు వినపడుతుంది. అందుకే నీ ప్రార్థన ఏమైంది? వినబడి ఉన్నది. కుటుంబము, భయభక్తులు కలిగిన కుటుంబం. ఇప్పుడు కొర్నేలి కుటుంబము ఏమంటే కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము, ధర్మకార్యములు చేసే కుటుంబము, దేవుడు జ్ఞాపకము చేసుకునేటువంటి కుటుంబం. అపోస్తలులు 2వ సమూయేలు 7వ అధ్యాయము 28, 29 వచనాల్లో కూడా చూస్తే అక్కడ భక్తులు చేస్తున్నటువంటి ప్రార్థన. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని దావీదు చేస్తున్న ప్రార్థన. నీవు నాకు సెలవిచ్చి ఉన్నావు. ఏం సెలవిచ్చి ఉన్నావు? మేలు చేస్తానని చెప్పినావే. నీవు దేవుడవు కనుక నీ మాట దేవుని మాట ఎప్పుడు అసత్యం కాదు. మనుషులమైతే అసత్యవంతులం. దేవుని మాట ఇస్తే ఎన్నడూ కూడా మాట తప్పే దేవుడు కాదు. అందుకే నీవు దేవుడవు కనుక నీ మాట సత్యమైనది. దయచేసి చూడండి ఎంత మంచి మాట. అయ్యా దేవా దయచేసి. ఇంగ్లీష్ లో ఏమంటారు? దయచేసి అంటే ప్లీజ్ దేవా. తల్లిదండ్రులను పిల్లలు అప్పుడప్పుడు ప్లీజ్ డాడీ. కొంచెం బాగా ఎక్కువ ఇంగ్లీష్ మనం అయితే ఖచ్చితంగా ఈ అంటాం. తెలుగు మీడియం చదువుతారు ఖచ్చితంగా ఈ అంటాం. ఇంగ్లీష్ చదువుతారు ప్లీజ్ డాడీ, ఎట్టైనా చేయి డాడీ, ఎట్టైనా నాకు సాయం చేయి డాడీ అంటాం. ప్లీజ్ అన్నప్పుడు అది రిక్వెస్ట్ కదా. దయచేసి నీ దాసుడనైనా అయ్యా దేవా ఎవరు ఎట్లన్నా ఉండాలి, దయచేసి ప్లీజ్ నీ దాసుడనైనా నా కుటుంబము. ప్రత్యేకంగా ఏమన్నాడు? నా కుటుంబము. ఎవరైనా ఏమన్నా ఉండని నా కుటుంబము నీ సన్నిధిని ఉంటున్నట్లుగా దానిని బ్లెస్ చేయి దేవా, ఆశీర్వదించు దేవా. నా కుటుంబము ఆశీర్వదించబడాలి దేవా. ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది? ప్రార్థన చేసినప్పుడు. నీటి కాలువ ఓరు నాటబడిన
ఆకు వలె ఏమైందంట, ఫలమిచ్చు చెట్టు వలె బాగా ఫలిస్తాం. ప్రార్థన చేసి దేవుని అంటిపెట్టుకొని ఉంటే ప్రార్థన ద్వారా నీ కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండాలి అంటాడు. నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. ఎవరు ఆశీర్వదించాలా? దినదినము మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది అంటే అది ఎవరి దయ? మనుషుల దయ కాదు. మనుషులు ఎప్పుడు కూడా స్వార్థపరులు. ఒక మనిషి అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని మనసు ఉంటుంది. కానీ దేవుని మనసు మాత్రము నువ్వు అభివృద్ధి అవుతుంటే దేవుడు సంతోషిస్తాడు. నీ పిల్లలు బాగా అభివృద్ధి అవుతుంటే తల్లిదండ్రులు సంతోషిస్తారా, దుఃఖపడతారా? పిల్లలు బాగా అభివృద్ధి అవుతున్నారు, జ్ఞానవంతులు అవుతున్నారు, మంచి ఉద్యోగం తెచ్చుకున్నారు, లేదా మంచి దారిలో ఉన్నారు, అప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని చూసి కన్నీళ్ళు ఇస్తారు కదా. ఏం చేస్తారు? సంతోషపడతారు. నా పిల్లలు గొప్ప వాళ్ళు అయినారు, నా పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, నా పిల్లలు విడువక ప్రార్థన చేస్తున్నారని సంతోషపడతారు. కానీ ఇంకా వేరే వాళ్ళైతే అభివృద్ధిని చూసి ఓర్వలేరు. ఇది ముఖ్యంగా ఎవరి ఉద్దేశం అంటే సాధారణ ఉద్దేశం. దేవుని పిల్లలు అభివృద్ధి చెందుతుంటే, దేవుని పిల్లలు ఆత్మీయతలో అభివృద్ధి చెందుతుంటే అది చూసి ఓర్వలేదు. అభివృద్ధికి అర్థం చేస్తుంది ఏది? సైతాన్. అందుకే నీవు దానిని ఆశీర్వదించుమో. దేవా నువ్వే ఆశీర్వదించాలా, ఎవరు కాదు. ఇంకా ఆశీర్వదిస్తే ఆశీర్వదించిన దేవుడు సంతోషపడతారు. నువ్వు ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు మాట ఇచ్చినావు, నువ్వు చెప్పినావు తండ్రి, నీ ఆశీర్వాదము పొందితే నా కుటుంబము. ఎవరి కుటుంబము కాదు నేను, నా కుటుంబము అంటాడు ప్రత్యేకంగా. నీవు కూడా అట్లా ప్రార్థన చేయాలి. దేవా నా కుటుంబము ప్రత్యేకించబడాలి, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. అది మన బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి, పిల్లలు తల్లిదండ్రుల కోసము ప్రార్థన చేయాలి. ఇదే ఐక్యత, ఇదే గొప్ప ఆశీర్వాదం. అందుకే కుటుంబము వ్యవస్థ బలంగా ఉండాలంటే ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన అనే కుటుంబము కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము కంటిన్యూగా నా కుటుంబం ఆశీర్వదించబడాలి. ఎప్పుడు నీ సన్నిధిలో నేను ఉండాలి. ఆ విధంగా నా కుటుంబం ఉండాలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. కుటుంబ వ్యవస్థకు అభివృద్ధిలో ఎవరిని కేంద్ర బిందుగా ఎంచుకున్నారు? వీళ్ళు యేసు ప్రభువుని కేంద్ర బిందంగా, ప్రార్థనను కేంద్ర బిందువుగా ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేస్తున్నారు. మొదటి దినవృత్తాంతము 17వ అధ్యాయము 27వ వచనం చూస్తే భయభక్తులు కలిగిన కుటుంబం గురించి చూస్తున్నాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము. ఎప్పుడు? నిత్యము. మనం కూడా మన కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఎక్కడున్నా నా పిల్లలు, నా బంధువులు, నా రక్త సంబంధికులు ప్రార్థనలో ఉండాలి. నిత్యము నీ సన్నిధిలో ఉండి వాళ్ళ అభివృద్ధి చెందాల. నీటి కాలువ ఓర నాటబడిన వారి ఆకువాడక తమ కాలమంతా ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే నీ సన్నిధిలో ఉండాలి. ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేయాలి. నిత్యము మొదలుకొని ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉంటున్నట్లుగా దానిని ఆశీర్వదించి అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఎప్పటికీ ఎట్లుంటది? ఆశీర్వదింపబడి ఉంటును. ఎన్నటికి కూడా ఆశీర్వదించబడి ఉంటుంది. నువ్వు ఆశీర్వదించాలి ప్రభువా. మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబంలో ఉండేటువంటి ప్రార్థన లేని జీవితాన్ని ప్రార్థన కలిగిన కుటుంబంగా మార్చు ప్రభువా. నా కుటుంబంలో ప్రార్థన లేదు, నా పిల్లల్లో ప్రార్థన లేదు, ప్రార్థించే కుటుంబంగా నువ్వు ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. కొన్ని కుటుంబాల్లో కొంత మనుషుల్లో ప్రార్థన ఉండదు, ప్రార్థన చేసుకోరు, పిల్లలు ప్రార్థన చేసుకోరు, తల్లిదండ్రులు ప్రార్థన చేసుకోరు. ప్రార్థన అనేది ఊపిరి వలె ఉంటుంది. ప్రార్థన మన ఊపిరి రెండు ఒకటే. ప్రార్థన లేని జీవితము ఊపిరి లేని జీవితం.
అందుకే నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండున్నట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోషువ కూడా అదే మాట అంటున్నాడు. చూడండి, యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం. మీరెవరిని సేవింపకోరినను యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల, దేవుని సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరెవరిని సేవించెదరో నది అతనిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, మీరు వేరే అంటే అన్య దేవతలను సేవిస్తారో, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, మీరు అన్య దేవతలను పూజిస్తారేమో. నేడు మీరు కోరుకొనుడి, మీరే కోరుకోండి. మీరు ఎవరిని పూజిస్తారో ఎవరిని సేవిస్తారో మీరే కోరుకోండి. మీరెవరిని సేవింప కోరుకుంటున్నాను. ఆయన అంటాడు, ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. మీరు ఎవరినైనా పూజించుకోండి, ఎక్కడైనా తిరగండి, ఏడన్నా పడండి, నాకు అవసరం లేదు. ఐ డోంట్ కేర్, నేను లెక్క చేయను. నేనైతే మీరు ఎవరిని సేవించినా పర్వాలేదు, నేనును నా ఇంటి వారు, నేను నా కుటుంబం అంటాడు. నీవు కూడా నీ బంధువులు నీ స్నేహితులు ఎక్కడన్నా పోనీ, నువ్వు మాత్రం సత్యంలో ఉండాలి. సత్యము తప్పి తిరిగితే తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానం. నువ్వు నీ ఇంట్లోనే ఉండాలి, క్రీస్తు కట్టిన ఇంట్లో ఉండాలా. నోవాహు ఓడలోనే ఉండాలా. నోవాహు ఓడలో ఉన్నవారు ఏమైనారు? రక్షించబడినారు. ఈనాడు ఎన్నో ఉన్నాయి. మీరు ఎక్కడ తిరిగినా పర్వాలే, నాకు సంబంధం లే, ఐ డోంట్ కేర్, నేను చెప్పే వరకే చెప్తున్నా అంటున్నాను. కానీ నేనైతే నేను నా ఇల్లు, నేను నా ఇల్లు, నా కుటుంబం ప్రార్థనలో ఉండాలి, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా కుటుంబం నిమ్మలంగా ఉండాలి, నా కుటుంబం ఎట్లుండాలా? సంతోషంగా ఉండాలి, కుటుంబ వాతావరణం బాగుండాలి అంటాడు. అందుకే మీరు ఎవరిని సేవించినా నేను లెక్క చేయను, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మనం కూడా అట్లా బలంగా పెట్టుకోవాలి. మీరు ఏమైనా కానీ మేమైతే సత్యమును వదిలిపెట్టాము, సత్యమును సంత వీధిలో వేయము, సత్యమును సత్యముగా మేము ఎంచుకుంటాం. సత్యము నీ వాక్యమే సత్యం, అంతా ఒకటే వాక్యం అనుకోవచ్చు. కానీ దుర్బోధ బోధించే వాళ్ళు అనేకులు ఈ లోకంలో బయలుదేరి ఉన్నారు. కాబట్టి మనము సత్యమును అనుసరించాలి, సత్యములో ఉండాలి, క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి సంఘములో ఉండాలి. ఈరోజు మనుషులను ఈ కాలంలో చూస్తే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఏ గోపురమో తిరుగుతుంటారు, ఏ గుళ్ళో తిరుగుతుంటారు, ఎన్ని పడితే అన్ని తిరుగుతుంటారు. ఆయన డోంట్ కేర్, మీరు ఎక్కడైనా పోండి. దేవుడేమో ప్రకటించినాడు, నోవాహుకు చెప్పినాడు, అయ్యా ఈ ఓడలో మీరు ఉండండి, ఇంకా కొన్ని రోజులకు నేను జలప్రలయం ద్వారా భూమిని మొత్తం ముంచేస్తున్నా. ఎంతమంది ఎక్కినారు దాంట్లో? ప్రజలు విన్నారా? వినలే. అయినా దేవుడు డోంట్ కేర్ అన్నారు. ఎవరైనా పోనీ, చెప్పే బాధ్యత చెప్పమన్నాడు, నోవాహు ప్రకటించినాడు. కానీ విన్న వాళ్ళు కుటుంబం మాత్రం ఎక్కడున్నారు? 4 ఉండని. అందుకే పెద్దలు అంటారు కదా, తలుపు వెలుకురాలు తట్టడేలా నిక్కమైన నీలము ఒక్కటి చాలు. తలుపు వెలుకురాలు ఎన్ని ఉన్నా డోంట్ కేర్, లెక్కలేదు. మెరిసేవి ఏవి కూడా బంగారం కాదు, బంగారమే బంగారు. బంగారు అది ఒరిజినల్ డూప్లికేట్ అని ఎక్కడ తెలుస్తుంది? కంసాలు వాడిని తిరిగిపోతే వాడు పరీక్ష చేస్తాడు, ఇది బంగారు, ఇది వెండి, ఇది ఇత్తడి, ఇది డూప్లికేట్ అని చెప్తాడు. నీవు కూడా ఒరిజినల్లా కాదా? సత్యంలో ఉన్నావా, సత్యంలో ఉన్నావా, క్రీస్తులో ఉన్నావా, క్రీస్తు సంఘంలో ఉన్నావా, వేరే ఉన్నావా అని పరీక్ష చేసేది ఎవరిని? దేవుడు పరీక్ష చేస్తాడు. అప్పుడు ఏమైతే కోత కాలం ముందు కోత కోసి ఏం చేస్తాడు? ధాన్యమును గురుగులను ఏం చేస్తాడు? దేవుడు వేరు చేస్తాడు. గురుగులను అన్ని కట్టకట్టి కాల్చేస్తాడు దేవుడు. కాబట్టి మనము ఎట్లుండాలా? మన కుటుంబం డిసైడ్ అయి ఉండాలి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు. నేనైతే క్రీస్తు సంఘం అనే ఓడలోనే నేను ఉంటా. పాపం దేవుడు కూడా ఎంతో శ్రమపడ్డాడు. ఆ ఓడను తయారు చేసి సువార్త ప్రకటించమని నోవాహు చెప్తే
నోవాహు వెళ్ళి ప్రకటన చేసినప్పుడు నోవాహు వారి కళ్ళకి ఎట కనపడినాడు, ఎగతాళిగా కనపడినాడు. నోవాహు మాట వినలే. ఈరోజు కూడా సేవకులు చెప్పే మాట ఎగతాళిగా కనపడుతుంటది. అన్ని ఒకటే, అన్ని గోడలు ఒకటే అని అనుకోవచ్చు. ఇది మాటి మాటికి ఎందుకు చెప్పాలప్ప అంటే చెప్పే బాధ్యత సేవకునిది. వింటే నీ ఇష్టం, వినకపోతే డోంట్ కేర్. నేను నా ఇంటి వారిని ఏమన్నాడు, యెహోవాను సేవిస్తా. ఆ ఓడలో నలుగురున్నా ఓడ నడుస్తుంది. దేవుడు ఆపేసినాడా? నోవాహు ఎవరు ఎక్కలే కాబట్టి ఆ ఓడ ఆన్నే ఆపేసేయి అన్నాడా? నడిచేసేయి. వచ్చిన వాళ్ళు ఎక్కిన వాళ్ళు ఎక్కుతారు, లేని వాళ్ళు ఏమవుతారు, మునిగిపోవాల్సిందే. కాబట్టి మన కుటుంబము బలంగా ఉండాలంటే దేవునిలో ఉండాలి. 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని ఏమేమి ఉండాలి మనము? నీతి, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఎన్నున్నాయిగా? 1 2 3 4 5 6. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము కలిగి కుటుంబంలో ఇవి ఉండాలి. ఇవి ఉంటే కుటుంబం బలంగా కట్టపడుతుంది. కుటుంబంలో ఒకరి మీద ఒకరికి నీతి లేదు, భక్తి లేదు, ఒకరంటే ఒకరికి విశ్వాసం లేదు, ప్రేమ లేదు, ఇంకా ఓర్పు లేదు, సాత్వికం లేదనుకో. సాత్వికం ఉంటేనే సర్దుకుపోతారు. సాత్వికం లేదు, ఓర్పు లేదు, ఏవైతే ఆ కుటుంబంలో ఎప్పుడు మంట మండుతూనే ఉంటుంది. ఏమంట? జగడం అనే మంట. అది ఎప్పుడు మండుతూనే ఉంటుంది. నిమ్మలంగా ఉందంటే కుటుంబం ఏమేమి ఉన్నట్టు దాంట్లో? ఓర్పు, నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం ఇవి ఉంటాయి. ఇవి కలిగి ఉండాలి ఆ కుటుంబంలో. సంఘం అనే కుటుంబంలో, కుటుంబము అంటే శారీర సంబంధమైన కుటుంబము కూడా ఇవి కలిగి ఉంటే ఆశీర్వదించబడతాం. ఇవన్నీ కూడా ఒకవేళ లేకపోతే ఏమంటాడు? అవి సంపాదించుటకు ప్రయాసపడు. మనం ఏం సంపాదించడానికి ప్రయాసపడతాం? డబ్బు సంపాదించడానికి ప్రయాసపడతాం. తప్పు లేదు. ఈ లోకంలో బ్రతకడానికి డబ్బు కూడా అవసరమే. దాంతో పాటు ఇవి ఉండాలి. ఇవి కూడా సంపాదించు. ఇవి లేకుండా అవి సంపాదిస్తే మనశ్శాంతి ఉండదు. శాంతి సమాధానము హృదయానికి దొరకదు. శాంతి సమాధానము కుటుంబంలో ఉండదు. కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలంటే అది సంఘములోనైనా, సమాజంలో అయినా, కుటుంబంలో అయినా ఇవి కలిగి ఉండాలి. 1 పేతురు 6వ అధ్యాయము 1వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాలు. 2వ పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాలు. జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. అంటే అవి తెచ్చుకోండి. అంటే బంగారు మనం అమర్చుకుంటాం చూడు, అట్లా నీ హృదయంలో ఏమర్చుకోవాలా? ఇవి అమర్చుకోవాలా, ఇవి పెట్టుకోవాలా. ఇవి లేకపోతే పెడతాం. ఇవి అమర్చుకొనుడి, ఇవి మనం పెట్టుకోవాలి అని చెప్తుంది దేవుని మాట. 3వ అధ్యాయం 12వ వచనం చదువుకొని ముగించుకుందాం. 2 పేతురు 3:12. ఆకాశము రగులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రములతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తన ప్రవర్తన. ఇది ఎవరిస్తారు? పరిశుద్ధమైన ప్రవర్తన. ఎట్లా వస్తుంది ఇది? దేవుని ద్వారా నేర్చుకుంటాం, వాక్యం ద్వారా నేర్చుకుంటాం. వాక్యం మనల్ని పరిశుద్ధమైన ప్రవర్తనలో నడిపిస్తుంది. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, ఇంకేముండాలా? భక్తితోనూ ఎంతో ఏం కలిగి ఉండాలా? జాగ్రత్త. ఈ పడిపోకుండా ఉండాలా? భక్తి, ప్రవర్తన. ఇవి రెండు కలిగి ఏముండాలా? జాగ్రత్త
ఉండవలను. జాగ్రత్త అంటే ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఎక్కడెక్కడ గుంతలు ఉండవో జాగ్రత్త అంటే అప్పుడు బండి మీద పెద్దలు ఏమైతే స్పీడ్ బ్రేకర్లు వేసింటారు కదా, ఈ మధ్యలో చాలా దగ్గర వేసినారు స్పీడ్ బ్రేకర్లు, ఎందుకంటే స్పీడ్ తక్కువ కావాలని. అప్పుడు కిలోమీటర్కి ఒకటి, అర కిలోమీటర్కి ఒకటి ఉంటుండే. ఇప్పుడు అడుగులు కూడా ఒక 50 మీటర్లకు ఒక స్పీడ్ బ్రేకర్ ఉన్నాయి కొన్ని సందులలో గల్లీలలో. అంటే స్పీడ్ రాకుండా ఏం చేయాల, జాగ్రత్తగా పోవాలి. ఒకవేళ అదే స్పీడ్తో 70లో వచ్చినా మనకు ఏమైతే జాగ్రత్త లేకపోతే ఎగిరి అవతల పడిపోతాం. జాగ్రత్త కలిగి ఉండాలి. కుటుంబంలో కూడా కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే భక్తి కలిగి ఉండాలా, ప్రార్థన కలిగి ఉండాలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన కుటుంబము దినదినము 30 60 100 ఆశీర్వదించబడుతుందని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉంటే ఆశీర్వాదాలు పొందుకుంటామని ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకున్నాం. అందరికీ పేరిట